వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. ఇప్పుడు నెలకి 2,00,000 వచ్చే కమర్షియల్ బిల్డింగ్ అనేది మనకి సేల్కి వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మనకి 80 ఫీట్ వరకు రోడ్ ఉంది. ఇది కార్నర్ బిల్డింగు అండ్ ఇది టోటల్గా వచ్చేసి మనకి 272 స్క్వేర్ యార్డ్స్లో 8,000 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ అనమాట. మనకి 70% వరకు లోన్తోనే కొనుక్కోవచ్చు. మీరు జస్ట్ ఒక 25-30% కట్టి మిగతాది మంత్లీ 2,00,000 వరకు మనకి రెంట్ వస్తుంది. సో ఆ రెంట్ను మీరు ఈఎంఐ లాగా మార్చుకుని కొనుక్కోవచ్చు. బట్ మీకు బ్యాంక్ లోన్ ఎలిజిబుల్ ఉంటే ఈ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ కింద వచ్చేసి మొత్తం కమర్షియల్ షటర్స్ ఉన్నాయి. అండ్ పైన వచ్చేసి 6 2 బిహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి. ఒక పెంట్ హౌస్, వాచ్మెన్ రూము అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ 4 కమర్షియల్ షటర్స్ అనమాట. సో రెంట్ కూడా మనకి 2 lakhs వరకు నెలకి రెంట్ అనేది వస్తుంది ఇక్కడ. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి మనకి కేపీహెచ్పిలో ఉంటుందన్నమాట. ఈ బిల్డింగ్ అయితే కమర్షియల్ బిల్డింగు. ఎవరికైతే రెంటల్ పర్పస్లో చూద్దాం అనుకునే వాళ్ళకి, మంత్లీ రెంటల్ ఇన్కమ్ గురించి ఆలోచించే వాళ్ళైతే ఒకసారి ఈ ప్రాజెక్ట్ని అయితే చూడండి, ఈ బిల్డింగ్ని. అండ్ ఫ్లోర్కి 2 బిహెచ్కే ఫ్లాట్స్ ఉంటాయి, లిఫ్ట్ యాక్సెస్ ఉంది. అండ్ ఇప్పుడు మీకు మోడల్ పర్పస్లో ఒక ఏదైతే రెంటల్కి ఇచ్చే 2 బిహెచ్కే ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ ఒక మోడల్ పర్పస్ మీకు చూపిస్తున్నాను. ఇదంతా మనకి హాల్ ఏరియా ఉంటుంది అండ్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా. ఇది మొత్తం కిచెన్. ఈ పక్కన వచ్చేసి మనకి బాల్కనీ ఉంటుందన్నమాట. సో ఇలాంటివి 6 2 బిహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ వచ్చేసి మనకి రెండు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక కామన్ టాయిలెట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్లో వచ్చేసి మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ రైట్ సైడ్ 2 విండోస్ ఉన్నాయి, సెల్ఫ్స్ ఉన్నాయి. అండ్ ఇది ఒక విత్ అటాచ్డ్ బాత్రూము ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది కామన్ టాయిలెట్ అండ్ ఎదురుగా వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ. సో ఇట్లాంటివి మనకి 6 ఉన్నాయి టోటల్గా ఈ బిల్డింగ్లో. సో ఇదేంటంటే కంప్లీట్గా రెంటల్ ఇన్కమ్ గురించి చూసే వాళ్ళకైతే ఇది సూటబుల్ అవుతుంది. అండ్ ల్యాండ్ కూడా మనకి 272 స్క్వేర్ యార్డ్స్ ఉందన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ అండ్ సౌత్ వచ్చి కార్నర్ ఉంటుంది, సౌత్ ఈస్ట్ కార్నరు. మనకి కేపీహెచ్బిలో ఉంటుందన్నమాట, శాతవాహన్ నగర్ ఉంటుంది. అండ్ మనకి పైన కూడా మనకి ఏంటంటే పెంట్ హౌస్ ఉంది. పెంట్ హౌస్ కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఇది మొత్తం వచ్చేసి మనకి పెంట్ హౌస్ అనమాట. సో కంప్లీట్గా రెంటల్ ఇన్కమ్ గురించి ఆలోచించే వాళ్ళకైతే ఈ బిల్డింగ్ అనేది సూటబుల్ అవుతుంది. అండ్ మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఒకసారి చూపిస్తాను. అది వచ్చేసి మీకు పార్కింగ్ ఉంది అండ్ మంజీరా ఉంది, బోర్ ఉంది. సో ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మా వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆ వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి.